ఫ్రెండ్స్ ఇంతసేపు అనుసరి ఎంత లేపినా లేవలే లాగా ఆన్ చేస్తా ఇక లేచి బయటికి పోతాను జాగారం వాడు ఇప్పుడు అవసరం లేదు వాడు ఒకసారి నాతో తీసుకోపోవాలన్నా నీ పని చేయాలి టైం పాస్ చేసుకుంటుంటేనే అట్లా అంటాను పొద్దున 5 గంటల దాకా డ్యూటీ చేసుకొని మళ్ళీ 7 గంటల లేచి స్నానం చేసి మళ్ళీ నేను ఈ టూర్ కట్ట చూసినాము. అసలు ఈమెను అందరు ఏం చేస్తారంటే సాంగ్స్ తీసుకుపోతాళ్ళు ఏదో 2 స్టెప్పులు వేపిస్తాళ్ళు ఈమెను పెద్ద సెలబ్రిటీ దాకా కూర్చోబెడతారు థమ్స్ అప్లు ఇస్తారు అదే చెప్తారు మీ వాళ్ళు కొంచెం థమ్స్ అప్లు ఇస్తారు చిప్స్లు ఇస్తారు చెకోడి ఇస్తారు చిన్నుల్లి అంటారు వాళ్ళకు సాంగ్స్ కాబట్టి 4 స్టెప్పులు అయితే సెట్ అవుతుంది మాకు ఇది షార్ట్ ఫిల్మ్ 24 గంటలు యాక్టింగ్ చేయాలి శాతం అవుతలేదు ఇక వశపడతలేదు ఇక అస్సలే బిడ్డకు నువ్వు వచ్చిందే 2 సీన్లు ఇది 3వ సీను పొద్దున బాబమ్మతోని వాళ్ళతో తీయాలి తర్వాత చింటన్నతో తీయాలి తర్వాత అరవింద్తో తీయాలి పిచ్చోని చేసిన అంటే కూర్చుంటది పిచ్చోని చేసి మళ్ళీ ఆటలు ఆడుకుంటే నాయబడి పడతాడు మళ్ళీ నీతో తీయాలి అఖిలితో తీయాలి ఇప్పుడు సాయంత్రం ఎంతమందితో తీయాలన్న అందరూ సపరేట్ సపరేట్ తీయాలి 6-7 టేకులు మాకు 6-7 అయితే లే నీదే లేట్ అవుతాను లే ఇప్పుడు డైలాగ్ చెప్పలు ఏం చెప్పినా అన్నట్టు అని నిద్రమా పోతా నిద్రమతో తీస్తే సబ్స్క్రైబర్లు ఏమంటారు అసలే కామెంట్లు ఏమత్తాయి నీ స్మైల్ మంచిగా ఉంటుంది నీ ఐస్ మంచిగా ఉన్నాయి మొత్తం కూడా కామెంట్లు వస్తాయి కానీ తెలియదు విత్ మేకప్ ఎట్లుంటది వితౌట్ మేకప్ ఎట్లుంటది యాక్చువల్లీ ఇది వితౌట్ మేకప్ ఇది మొత్తం మేకప్ అంతా పోయింది అన్న చెల్లెల అనుబంధం అన్న చెల్లెల రణవీర్ కపూర్ రష్మిక మందన పెన్నులు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం నేను అటో వాణి చూడండి కింద నుంచి మీరు దాకా చూడతారు మళ్ళా ఓపెన్ చేసిండు చేస్తాడు చూపి చూపి అయ్యో ఈ ప్రేమ ప్రేమ ఫ్రెండ్స్ బాయ్ బాయ్. ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే షూట్ అయితే అయిపోయింది ఘోరంగా అయిపోయింది ముఖాలు చూడు ఒక్కసారి జిడ్డు అంటే చూడు అక్క ముఖం చూపిద్దాం సరే చూడు See this. మొత్తం కార్ లవర్ బాయ్ చాలా కష్టపడ్డ లైఫ్ ఇట్లా అవుతారు కష్టపడిన వాళ్ళకి ఏమైతే పొద్దుగాల నుంచి శివరాత్రి అని పండుకున్నది లేచింది ఇదే ఆటోలో కూర్చున్నది రేపు సండే షూట్ ఉన్నదంటే అక్కడ ఎక్కువ పైసలు ఇస్తానని చెప్పేసి మాకు బిస్కెట్ చేసి వెళ్ళిపోతుంది అందుకే ఇట్లాంటి యాక్టర్లను నమ్ముకోవద్దు అసలే 3 సీన్లు పొద్దుగాల మన అరవింద్ కూడా మొత్తం అలసిపోయిండు మళ్ళీ పొద్దున్నే డ్యూటీకి వెళ్ళాలి రణబీర్ కపూర్ రష్మిక అన్నయ్య బ్రో అయ్యో వీళ్ళ అన్న చెల్లెల అనుబంధం మాకు ఎవరికైతే అర్థం కాదు ఫ్రెండ్స్ అసలు ఏం అర్థం కాదు అంటే సందీపంగా ఇట్లాంటి వాళ్ళని చూసిండు కాబట్టి అట్లాంటి క్యారెక్టర్ పెట్టిండు కావచ్చు ఇప్పుడు అర్థమైంది నువ్వు కోపంగా చూసుకున్నాడు బాపమ్మ యాక్షన్ సో చూసిరుగా ఫ్రెండ్స్ ఎంత కష్టపడతాడు అన్న ఇంత ఎండలా అన్న మొత్తం చెమటలు పట్టేసినాయి అన్నయ్య డైరెక్టరు అన్నయ్య యాక్టరు అన్నయ్య కెమెరామ్యాను అన్నయ్య ఎడిటరు అన్నీ వెనియాడేడి బయటికి రా
అవపడతాను. ఓకే యాక్షన్. అన్న గంత దూరం ఎందుకు అన్న, నీకు ఖచ్చితంగా మధ్యాహ్నం వరకు తెచ్చి కడతా. ఓకే బాబమ్మా యాక్షన్. అన్న గంత దూరం ఎందుకు అన్న, మధ్యాహ్నం వరకు నీకు ఖచ్చితంగా కడతా నీకు. సాగరు తిన్నా బ్రో చీకట్లోనే ఉన్నాయా ఏమో ప్రాంతాలు పెట్టిగా నేను ఇట్లా తీస్తే లేచి లేతావా లేచుకుంటే ఎలా చెప్తున్నా దూరం మధ్యాహ్నం వరకు నువ్వు అదే తమ్ముడు నువ్వు మధ్యాహ్నం వరకు కట్టకుంటే ఆ తర్వాత నేను అంటే ఏంటో చూపిస్తా చూసానా. ఓకే ఓకే యాక్షన్. అదే తమ్ముడు నువ్వు ఒక మధ్యాహ్నం వరకు గట్టే అనుకో నేను అంటే ఏంటో చూపిస్తా నీకు. కడతా అన్న పక్క. అన్న పక్క అంతా తీసుకొచ్చాం. ఆటో టూర్ చేద్దామా ఫ్రెండ్స్? షూట్ కోసం అని చెప్పేసి ఆటోను రెంట్కి తీసుకున్నాం. ఆటో డ్రైవర్ అని దోస్తగా పట్టుకొచ్చిండు కానీ పైసలే. రెంట్ ఎంత అన్న? ఏమో రోజుకి ఎంతో అంటే నీ ఖర్చు ఇట్లా పని ఇస్తా అంటే బాపం అవుతున్నాను ఏమన్నా అన్న అడగాలి బ్రో. ఎంత గిరిగిరి అన్న నువ్వెందుకు వచ్చినావు? నువ్వేందన్న గిట్లా వచ్చినావు అనుకో బాపు. గిరిగిరి తమ్ముడు ఇప్పుడు మంచిగా రిలాక్స్ అవుతాను లోపల కూర్చొని పని వాడదాం మనం. ఇలా ఉరకాలి రోడ్ పోయింది. తమ్ముడు నువ్వేందుకు ఇంటికి వచ్చినావు అనిపిద్దా బాపుతో? తమ్ముడే అనిపిద్దావా? చాలా బిజీగా ఉంటాయి అన్న. తమ్ముడు చాలా రోజులకు ఏందయ్యా ఇప్పుడు వచ్చినావు? ఏందయ్యా నువ్వు గిట్లా వచ్చినావు? ఓకే బాపమ్మ కలగే చూసుకో ఎంత పెట్టినావు? ఏందయ్యా ఇట్లా మా ఇంటికి వచ్చినావు అను. ఓకే యాక్షన్. ఏందయ్యా మా ఇంటికి వచ్చినావు నువ్వు? అది ఎట్లుందంటే ఏందయ్యా ఇట్లా వచ్చినావు అను. మా ఇంటికి వచ్చినావు అంటే మళ్ళీ వేరే రావద్దని. ఏందయ్యా ఇటు వచ్చినావు? ఏందయ్యా ఇట్లా వచ్చినావు? ఇట్లా వచ్చినావు అన్న పని పడ్డదా ఇట్లా వచ్చినావు అంటావు. ఓకే ఓకే బాబమ్మ యాక్షన్. ఏందయ్యా గిట వచ్చినావు? ఓకే ఏం చెప్పాలి నీ కొడుకో పైసలు కావాలన్నప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతాడు. ఆ పైసలు ఇచ్చి నీ ఇంటి చుట్టూ తిరుగుడు అవుతుంది. ఎంత ఇచ్చినావు అన్న? ఏం చెప్పాలి? పైసలు ఇచ్చినప్పుడు ఏమో మీరు మా చుట్టూ తిరుగుతాడు. మీకు గిరిగిరి ఇచ్చి ఆ నీ ఇంటి చుట్టూ తిరుగుడు అవుతుంది. పడితే మళ్ళీ ఓకేనా? ఓకే మాట్లాడాలి. ఓకే బ్రో యాక్షన్. ఏం చెప్పాలమ్మా? పైసలు కావాలన్నప్పుడు ఏమో నా ఇంటి చుట్టూ తిరుగుతారు. మీకు గిరిగిరి వచ్చి నేను ఇంటి చుట్టూ తిరుగుడు అవుతుంది. గట్లున్నది నీ కొడుకేవారు. మీకు గిరిగిరి ఇచ్చి మీ ఇంటి చుట్టూ తిరుగుడు అవుతుంది. ఒకసారి హాయ్ చెప్పమ్మా. హాయ్ అందరికి. రాజుగారు కూడా వస్తాడు, వాడు మన తీసినండి వీడియో. సో ఫ్రెండ్స్ మీకు ఎట్లా ఏమన్నా కంటెంట్ పరంగా ఏమన్నా కంటెంట్ కావాలంటే అక్కడ కింద కామెంట్ చేయండి. ఏమన్నా ప్రాంక్స్ ఏమన్నా చేయాలంటే మీకు ఏమన్నా కొత్త ఐడియా ఉంది, వీళ్ళు నమ్ముతారు. ఉత్తాను ఏమైనా ప్రాంక్ చేస్తే ఉత్తానే తెలిసిపోతుంది. ఏమైనా తెలియకుండా మీకు ఏమైనా కొత్త ఆలోచన ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. మేము అది చేస్తాం, మాక్సిమం చేస్తాం మీరు చెప్పింది. మొన్న అంటే వెన్నీగాడు ఫెయిల్ చేసిండు కాబట్టి ఈసారి వెన్నీగాడు కట్టు. అయితే వెన్నీగాడు మేమే ప్రాంక్ చేయాలన్నా, మరి అది ఏ విధంగా ప్రాంక్ చేయాలన్నా ఒకసారి మీరు కామెంట్ చేయండి.
నువ్వు నీళ్ళకి ఇప్పుడు ఎందుకు పెట్టినావు అవ్వా? పిండికి ఇట్లా చల్లొద్దా? సాయంత్రం ఏడు పని అన్నీ ఉన్నది, పిండి బత్తా తీసుకురావాలి. చూడండి ఫ్రెండ్స్. హలో సంగీత యాక్టర్ గారు, ఇప్పుడు ఎందుకు పెట్టినావు అవ్వా? వాట్ హ్యాపెన్? నీకు ఇప్పుడు ఎందుకు చెప్తావా? పిండి బత్తా తీసుకురావాలి, మందార చెప్తా. సుశీల ఫ్రెండ్స్ జాగారం ఎఫెక్ట్. నైట్ కష్టపడి జాగారం చేసిన పాపం. ఫోన్ చేసినట్టు యాక్షన్. బ్రో హాయ్ చెప్పు. हेलो नमस्कारम नमस्कार आप कैसे हो? मैं टीहू. ఏ భాష బ్రో? चाय समोसी समोसी चाय चाय. ఇగో ఫ్రెండ్స్, ఒక ఆటో వాళ్ళ బాధ ఒక ఆటో వాళ్ళకే తెలుసు. ఆటో వాళ్ళు అయితే ఈ మధ్యలో ఎంతమంది బస్సులు ఫ్రీ అయిన కాడ నుంచి ఎంతమందికి కష్టమవుతుందో ఒకసారి కామెంట్ చేయండి. అందరూ ఎండలో కష్టపడతా అంటే నాకు శాతం అయితే లేదని అంటే అంది. నువ్వు కూడా అరవింద్ లెక్క ఏం ఫ్రాంక్ అయితే ప్లాన్ చేస్తలేవు కదా. మొన్న నిన్న జాగారం మేము అందరం చేసినాం. ఇగో ఈ అరవింద్ బ్రో కూడా చేసిండు జాగారం. నేను కూడా చేసిన 12 దాకా సిట్టింగ్. మరి ఏం ప్లాన్ చేస్తలేవు అరవింద్ లెక్క ఫ్రాంక్? మరి వేరే జాగారం మాట్లాడతాడు, భక్తి మాట్లాడతాడు, నువ్వు సిట్టింగ్ అంటే భక్తికి జాగారమా? అయ్యో, గేమ్ ఆడదామా? ఏదైతే గేమ్ ఆడదామా లేదా? ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? ఎన్ని ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? ఓకే, దీంట్లో ఎవరైతే గెలుస్తారో కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకు ఒక మంచి గిఫ్ట్ ఉంటుంది. ఓకేనా? సో ఎవరన్నా ఒకరు పార్టిసిపేట్ చేయాలి గేమ్లో. నువ్వేనా? షూర్? ఓకే. నీ పేరేంద్రా? రాజేష్. నీ పేరేంద్రా? రాజేష్ వెన్ని. అయితే గేమ్ ఏంటంటే నేను అడిగే ప్రశ్నకు ఎస్ ఆర్ నో ఏదన్నా ఒకటే చెప్పాలి. అయితే ఎస్ అన్న చెప్పాలి లేదా నో అన్న చెప్పాలి. సరేనా? అంతే తప్ప వేరే ఏం చెప్పద్దు. సరేనా? నీ పేరు వెన్ని, నీ పేరు రాజేష్. ఓకే, ఒక్క నిమిషం అలా షూటింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు బావుపేటలో ఉన్నారు. నో. ఓకే, బావుపేటలో లేరు. కరెక్ట్ ఆన్సర్. ఆ వెనక వెరిగేది పత్తి. వీని చూసి వాడు చెప్తాను, ఎవరన్నా ఒకళ్ళు చెప్పాలి. అందుకనే సరే, ఇద్దరు చెప్పు. ఓవల్ తర్వాత ఓవలు. ఓకే, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. ఎవరైతే కరెక్ట్ సమాధానం చెప్తారో మీరు అబ్బాయి కాదు. ఎస్ ఆర్ నో? అబ్బాయిలు కాదా మీరు? అబ్బాయిలు కాదా? ఎస్ అంటాను. మరి నువ్వు అబ్బాయి కాదు. అబ్బాయి కాదు నువ్వు. నో, అబ్బాయి కాదట. సో ఫ్రెండ్స్, వెన్నిగాడు అబ్బాయి కాదంట. నువ్వు అబ్బాయివా కాదా? ఎస్ ఆర్ నో? అబ్బాయి కాదా? సో ఫ్రెండ్స్, చూసారుగా, ఫైనల్లీ వీళ్ళైతే అబ్బాయిలు కాదని కన్ఫర్మేషన్ చేసుకున్నారు. ఇక వీళ్ళకి శారీలు కట్టిద్దాం. వెన్నియానికి ఒక శారీ ఉన్ను, దీనికి రాజేష్ గారికి ఒక శారీ కట్టిద్దాం. ఓకేనా? ఓకే, ఇంకొక గేమ్ ఆడదాం. మారా ఏమైంది రా రాజేష్? ఏమైందిరా? ఏమంటాను? ఏంటి అసలు వేసుకోర్రా. ఎందుకు కొట్టుకుంటారు? ఏందిట నేను చెప్తాను. ఆగో చి ఆగో పన్నెడు దొక్కుతాడు. ఆగో అఖిల్గా పట్టుకోండి. ఆగో ఏతులాట. చి ఇజ్జవే కొట్టుకున్నాడు. ఇజ్జవేంద్రా రే. అరే వాడు ఏమన్నా ఇజ్జవేంద్రా అనేది. చి తొక్కుతాడట. అరే తొక్కుతాడట రా. అరే వాడు చిన్న పోరడు నిన్ను.
బేసిక్గా ఏంటిదంటే ఫ్రెండ్స్, రాజేష్యానికి తెలియదు అన్నట్టు వాడి మీద ప్రాంక్ చేసినామని. వెన్యానికి ఒక్కరిని తెలుసు, అందుకే వీడు అప్పటి నుంచి ఓవర్ యాక్షన్ తొక్కుతా చేతా అని మాట్లాడతాడు. ప్రాంక్ రా ఇది అంటే వీడు ఫ్రాంక్ రియల్గా తీసుకుంటాడు. అరే ఇది ఫ్రాంక్ రా, మేము ప్లాన్ చేసినాం, కావాలంటే వీడియోలో పాపం వాడిని పండబెట్టి తొక్కుతాడంట. ఏం చెప్తారా నేను అగో ఇద్దరికి వెళ్తాయి అట్రా. సో ఫ్రెండ్స్ నేను బేబీ ఎందుకన్నా కామెంట్లు వస్తానే. వ్లాగ్స్ ఛానల్ మైండ్స్ ఛానల్